హాయ్ ఎవ్రీవన్, ఇదైతే మనకి బర్త్డే సిరీస్ పార్ట్ 4 అనుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ దిస్ ఇయర్ బర్త్డే సిరీస్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ ఈ ఇయర్ సిరీస్ అయితే ఈ లంచ్ మెనూతో ఎండ్ చేస్తున్నా. సో లంచ్కి నేనైతే బర్త్డే రోజు వెజ్ పులావ్ అండ్ పన్నీర్ కర్రీ అండ్ గులాబ్ జామున్ కూడా ప్రిపేర్ చేశాను. బట్ గులాబ్ జామున్ రెసిపీ నేను షూట్ చేయడమే మర్చిపోయాను యాక్చువల్గా, ఎందుకంటే పిండి కలిపేసాను. బట్ అవి బాల్స్ చేసి షుగర్ సిరప్ పడతాం కదా, సో అది నేను చేయలేదు యాక్చువల్గా. సో దానివల్ల నేను వీడియో తీయలేదు. బట్ ఈ రెండు నేను చేశాను కాబట్టి సో నేనైతే వీడియో షూట్ చేసుకున్నాను. మీకు ఒకవేళ గులాబ్ జామున్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, గులాబ్ జామున్ అని తప్పకుండా అయితే పోస్ట్ చేస్తా. అండ్ మళ్ళీ చేసి షూట్ చేసి పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఈ పన్నీర్ కర్రీ అండ్ వెజ్ పులావ్ అయితే రెసిపీ చూసేసేయండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే పన్నీర్ కర్రీ చూపించేస్తున్నా. ఫస్ట్ అయితే బటర్ వేసుకొని అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నానండి. సాల్టెడ్ బటర్ కూడా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే సాల్టెడ్ బటర్ తీసుకున్నప్పుడు సాల్ట్ అయితే అస్సలకే యాడ్ చేయకూడదు. అన్సాల్టెడ్ బటర్ అయితే మనం నార్మల్ యాజ్ యూజువల్ కర్రీ ఎలా చేసుకుంటామో సేమ్ యాజ్ టీజ్ చేసుకోవచ్చు. సో నేను అన్సాల్టెడ్ బటర్తో ట్రై చేశాను ఈసారి. ముందు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు సాల్టెడ్తో ట్రై చేశాను, అది కూడా సూపర్ వచ్చింది. నాకైతే అన్సాల్టెడ్తో కన్నా సాల్టెడే బాగుంది అనిపించింది. వెన్ కంపేర్ టు నాకు సాల్టెడ్ బెస్ట్ అనిపించింది. బట్ అది చూసుకుని వండుకోవాలి. అన్సాల్టెడ్ అయితే ఆ భయం ఏమి ఉండక్కర్లేదు, మంచిగానే కుక్ అయిపోద్ది. అండ్ బటర్లో ఆనియన్, టొమాటో, కాజు అనేది అయితే మంచిగా ఫ్రై చేసుకుని బటర్లో చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అండ్ బటర్ యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. షాజీరా, లవంగం, యాలకులు, ఇంకా దాల్చిన చెక్క, జాజి పువ్వు, సంథింగ్ ఇంకా ఏమైతే ఉంటాయో అన్నీ యాడ్ చేయాలి. అవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత మనం ముందుగా ఏదైతే పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి అందులో కొంచెం పసుపు అండ్ టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ టేస్ట్కి తగ్గ కారం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు వేసినవన్నీ కూడా పేస్ట్కి మంచిగా పట్టే వరకు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక గరం మసాలా కూడా యాడ్ చేయాలి. గరం మసాలా కూడా యాడ్ చేశాక ఇవన్నీ మంచిగా ఆ పేస్ట్లో కలిసి మళ్ళీ ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉంచుకున్నాక అప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని, అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మరీ వాటర్ ఎక్కువైపోతే పన్నీర్ అనేది మరీ మెత్తగా ఉడికిపోతుంది. మనకి నేనైతే ఇందులో కొన్ని కాజు కూడా యాడ్ చేశాను. అండ్ వాటర్ కన్నా ముందు నేనైతే కాజుని నానబెట్టుకుని అది పేస్ట్ చేసి ఆ పేస్ట్ అనేది అయితే యాడ్ చేశాను. దానివల్ల ఏంటంటే మనకి ఇంకా టేస్ట్ పెరుగుతుంది అండ్ క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఫ్రెష్ క్రీమ్, ఇంకా ఇదేంటి పాలు ఆరెల్స్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఆ మూడిటిని అవాయిడ్ చేశాను. వై బికాజ్ ఆ మూడు లేకుండా కూడా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ ఆ మూడు వేసుకున్న మేబీ ఇంకా టేస్ట్ పెరగచ్చేమో. బట్ నేనైతే ఏం ట్రై చేయలేదు. మేబీ నెక్స్ట్ టైం వేసినప్పుడు ట్రై చేస్తాను, అప్పుడు కూడా చెప్తాను. నాకు ఒకటే భయం అండి, అంటే మిల్క్ యాడ్ చేస్తే మళ్ళీ అదేమైనా విరిగిపోతే కర్రీ మొత్తం స్పాయిల్ అయిపోద్ది అని చెప్పి నేను భయపడి వేయలేదు. సో అంటే గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకుని మనం ముందుగా ఏవైతే పన్నీర్ పీసెస్ పెట్టుకున్నామో ఆ పన్నీర్ పీసెస్ అనేవి అయితే ఈ గ్రేవీలో యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే మనకి జ్యూసీగా మెత్తగా అసలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా పన్నీర్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. అంటే చాలామంది బటర్లోనే ఫ్రై చేసి వేస్తారు, బట్ అలా వేస్తే పీస్ అనేది హార్డ్ అయిపోతుంది. దానివల్ల కర్రీ టేస్టే మారిపోతుంది. అది నా ఒపీనియన్. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, అది నేను కాదనట్లేదు. బట్ నేను ట్రై చేసినప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ వే అనేది నాకు అనిపించింది. సో అది నేను మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ 2 చిల్లీస్ అండ్ లాస్ట్లో కసూరి మేతి యాడ్ చేసి అండ్ కొంచెం బటర్ కూడా యాడ్ చేసి
స్టవ్ ఆఫ్ చేస్తే సూపర్ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. ఒక్కసారి మీరు కూడా ఈ పన్నీర్ కర్రీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే నాకు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ వస్తుంది కదా. సో అందుకని నెక్స్ట్ అయితే వెజ్ పులావ్ చూపిస్తున్నాను. నేను ఇందులో నా దగ్గర ఏమైతే ఉన్నాయో వాటితో మాత్రమే చేశాను. అన్నీ అయితే వేయలేదు. సో నా దగ్గర ఉన్నవి అంటే మా వాళ్ళు ఏమైతే తింటారో నేను ఆ వెజ్జీస్ మాత్రమే నేను యాడ్ చేశాను ఇందులో. సో అవే చూపిస్తున్నా. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అండ్ నెయ్యి వేసుకుని అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను. యాడ్ చేశాక అవి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ అండ్ చిల్లీ యాడ్ చేశాను. అవి గోల్డెన్ కలర్ వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఉంచి మంచిగా మిక్స్ చేశానండి. లాస్ట్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా యాడ్ చేసి లాస్ట్లో మిల్ మేకర్ కూడా యాడ్ చేసి సాల్ట్ వేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. సో యాడ్ చేసిన తర్వాత అందులో మనకి వాటర్ అనేది పోసాను. ఆ వాటర్ అనేది నేనైతే 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో అలా నేను 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ చేశాను కాబట్టి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. సో ఆ వాటర్ అనేది అయితే బాయిల్ అయ్యే స్టేజ్లో మనము ఏదైతే ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ముందుగా బాస్మతి రైస్ని అయితే నేను వాటర్లో కడిగి సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఆ వాటర్ అనేది అయితే తీసేసి ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని మరుగుతున్న నీళ్ళలో అయితే వేసి కరెక్ట్గా ఒక 20 to 30 మినిట్స్ అరౌండ్ అండి. సో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి తింటే అబ్బా సూపర్ ఉంటుందని నాకు టేస్ట్ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ.